జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డిపై టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్ భూ కబ్జా ఆరోపణలు చేశారు. మహబూబ్ నగర్ జిల్లా నవాబుపేట మండలం చౌడూరు గ్రామంలో రైతులకు చెందిన కోట్లాది రూపాయల విలువైన భూమిని దుష్యంత్ రెడ్డి కబ్జా చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. స్థానిక రెవెన్యూ అధికారులను, పోలీసులను భయపెట్టి ఆ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటున్న టీపీసీసీ కోఆర్డినేటర్ ద్వారా మా ప్రతినిధి భాస్కర్తో మా ప్రతినిధి సాగర్ ఫేస్ టు ఫేస్. సొంత పార్టీ ఎమ్మెల్యే సోదరుడిపైనే భూ కబ్జా ఆరోపణలు. ఎమ్మెల్యే అండదండలతోనే ఈ భూ కబ్జాలు జరుగుతున్నాయా? మరి ఎమ్మెల్యే సోదరుడు బాధిత రైతులకు న్యాయం చేయాలని అన్యాయం చేస్తున్నాడని పోరాడితే వారిపైనే తిరిగి కేసులు పెడుతున్నారంటూ ఆరోపణలు చేస్తున్నారు టీపీసీసీ కోఆర్డినేటర్ దారా భాస్కర్. అసలు ఆ ఎమ్మెల్యే ఎవరు, ఆ ఎమ్మెల్యే సోదరుడు ఎవరు, ఈ భూ వివాదం వెనుక ఉన్నటువంటి శక్తులేంటి అన్న అంశాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు దారా భాస్కర్ ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. చెప్పండి దారా భాస్కర్ గారు, మీరు సొంత పార్టీ ఎమ్మెల్యే సోదరుడిపైనే భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. అసలు ఈ కబ్జా ఆరోపణలు ఏంటి, ఈ భూ వివాదం ఏంటి? మాది జడ్చర్ల నియోజకవర్గం, మహబూబ్నగర్ జిల్లా, నవపేట మండలం. అయితే నవపేట మండలంలో చౌడూరు అనే విలేజ్ ఉంటుంది. అక్కడ పద్మశాలికి కులానికి సంబంధించినటువంటి ఒక 8 మంది కుటుంబ సభ్యులు వాళ్ళ తాతలు ఉన్నటువంటి సాదా బైనామా భూమి వాళ్ళ కాస్తులో ఉండి సాగు చేసుకుంటున్నారు. అయితే గత సంవత్సర కాలం కింద దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి స్వయాన జనంపల్లి అనిరుద్ రెడ్డి ఎమ్మెల్యే ఎవరైతే జడ్చర్ల ఎమ్మెల్యే ఉండో వాళ్ళకి స్వయాన అన్న. ఆయన ఒక కంపెనీ పేరు మీద ల్యాండ్ కొన్నాడు. ఆ సర్వే నెంబర్లో రికార్డుకున్న భూమి కొని వీళ్ళ కబ్జాను తొలగించి ఆ కబ్జాలోకి రావాలనేటువంటి ప్రయత్నం చేసిరు. అది జరిగి ఒక 8 నెలల కాలం జరిగింది. రైతులు 8 నెలల కాలం నుంచి రైతులని ఆ కబ్జా నుంచి వెళ్ళగొట్టిన తర్వాత వాళ్ళు నన్ను ఆశ్రయించారు. వచ్చి నా ఇంటికి వచ్చి మాకు అన్యాయం జరిగింది, మాకు బాధిత రైతులు నా దగ్గరికి వచ్చారు, నన్ను మాట్లాడారు, మాకు అన్యాయం చేస్తున్నాడు దుష్యంత్ రెడ్డి అని చెప్తే నేను ఎస్ఐ గారు, స్థానిక ఎస్ఐ, అప్పటికే వాళ్ళ మీద ఒక తప్పుడు కేసు పెట్టిరు. నేను స్థానిక ఎస్ఐ విక్రమ్ అని ఉంటాడు, ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేసిన. ఆయన కూడా కొంత వినట్టు పట్టించుకున్నట్టు చేసిండు. సో దాని మీద నేను చెప్పిన, మీ రైతులు మీరు పోరాడండి, తెలంగాణ అంటే భూ పోరాటం, మీరేం భయపడొద్దు, మీకు నేను సపోర్ట్గా ఉంటా, వ్యవస్థ కూడా మీకు సపోర్ట్గా ఉంటుంది, ఎక్కడో దగ్గర మాకు న్యాయం జరుగుతుంది, మీరు ధైర్యంగా ఉండండి అని వాళ్ళ పొలంలోకి మళ్ళీ తిరిగి పంపించిన. ఇప్పుడు ప్రస్తుతానికి ఆ పొలం వాళ్ళ స్వాధీనంలోనే ఉన్నది. ఎన్ని ఎకరాల వివాదం? అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి ఎంత భూమి కాజేసే ప్రయత్నం చేస్తున్నాడని మీరు ఆరోపిస్తున్నారు? 340 సర్వే నెంబర్లో 6 ఎకరాల భూమి వాళ్ళు కబ్జా చేసే ప్రయత్నం చేశారు. దీని మీద తప్పుడు కేసులు పెట్టినందుకు బాధిత రైతుల్ని ఎవరైతే దుష్యంత్ రెడ్డి, కొంతమంది ఒక 5-6 మంది అనుచరులు, దుష్యంత్ రెడ్డి గారు వారందరూ ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళు బాధిత రైతులు రైతు కమిషన్ కలిశారు, ఆ మానవ హక్కుల సంఘం కలిశారు, డీజీపీ గారు కలిశారు, ఎస్పీ గారు కలిశారు, డిఐజీ గారు, సిఐ, ఎస్ఐ, ప్రతి ఒక్కరిని కలిశారు. ఎక్కడ కూడా వాళ్ళకు చిల్లి గవంతా కూడా వాళ్ళకి న్యాయం జరగలే. దాంతోపాటు వాళ్ళకి న్యాయం చేయాలని పోరాడుతున్న నా మీద కూడా రైతుల మీద 2 అక్రమ కేసులు అయినాయి, విత్ ఎవిడెన్స్ ఉన్నాయి. ఈ అక్రమ కేసులు ఎవరి ప్రోద్బలంతో అయ్యాయి అంటారు? 100% దుష్యంత్ రెడ్డి. దీంట్లో ఎలాంటి డౌట్ లేదు, డౌట్ అవసరమే లేదు అసలు. ఇప్పుడు ఆ భూ వివాదం నుంచి మొదలుకున్న తర్వాత నా మీద కేసులు అయినాయి. అంతకుముందు నా మీద కేసులు లేవు. భూ వివాదం ఎప్పుడైతే దుష్యంత్ రెడ్డి గారు భూమి కబ్జా చేశారని మాట్లాడినో, ఆ మాట్లాడిన తర్వాత నుంచి నా మీద కేసులు అయినాయి తప్ప అంతకుముందు నా మీద కేసులు లేవు. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నా అంటే, నువ్వు కబ్జా చేసింది వాస్తవము, ఇది తేట తెల్లము, రైతులకు తెలుసు, ప్రజలకు తెలుసు. కేవలం ఒకే ఒక కారణం అండి, దుష్యంత్ రెడ్డి అనే వ్యక్తి ఎమ్మెల్యేకి స్వయాన అన్న. అధికారులు సహకరించేది అదే కారణము, దౌర్జన్యం చేయడానికి ఆలోచించే కారణం కూడా అదే. స్వయాన అన్న అనే ఒకే ఒక కారణం, ఆ కారణంతోనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దుష్యంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ భూ కబ్జా వివాదాలకు అన్నీ కూడా అనిరుద్ రెడ్డి, ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డికి తెలిసి జరుగుతున్నాయా, తెలియకుండా జరుగుతున్నాయా అంటే ఏం చెప్తారు? అది ఎమ్మెల్యే గారు తెలుసా తెలియదా నాకు తెలియదు. ఎందుకంటే నేను చెప్పే ప్రయత్నం చేసినా కూడా నాకు అందుబాటులోకి రాలేదు.
సో వాళ్ళు అంటే మీరు ఎందుకంటే సొంత పార్టీ ఎమ్మెల్యే సోదరుడి పైన మీరు ఆరోపణలు చేస్తున్నారు, భూ కబ్జా ఆరోపణలు చేస్తున్నారు. మరి మీరు సొంత పార్టీ టీపీసీసీలో మీరు కూడా పనిచేస్తున్నారు, కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నారు. మరి ఎమ్మెల్యే గారిని ఈ భూ వివాదానికి సంబంధించి వాళ్ళ సోదరుడి పైన కూడా ఫిర్యాదు చేయడానికి ఎమ్మెల్యే గారిని మీరు సంప్రదించారా? కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? నేను మా జడ్చల నియోజకవర్గంలో పార్టీ సీనియర్ల ద్వారా ఈ విషయం చెప్పే ప్రయత్నం చేసిన, వాళ్ళు చెప్పినామని అని చెప్పారు కానీ అక్కడి నుంచి ఏం స్పందన రాలేదు. అయితే నేను ఆరోపణలు చేస్తలేను, వాస్తవం చెప్తున్నా. ఆరోపణ వేరు, వాస్తవం వేరు. దుష్యంత్ రెడ్డి మరి కబ్జా చేస్తున్నాడని మీరు చెప్తున్నారు కదా, ఆధారాలు ఉన్నాయా మీ దగ్గర? 100% ఆధారాలు ఉన్నాయి. వారే స్వయాన డైరెక్టర్గా ఉన్న ఒక కంపెనీ పేరు మీద ఆ సర్వే నెంబర్లో భూమి ఉంది, 4 ఎకరాలు 18 గుంటలు. ఇదే ఇష్యూకి సంబంధించి ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లోనే ప్రెస్ మీట్ పెట్టారు. ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కబ్జా చేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు కూడా వారి పక్కనే ఉన్నారు. ఆ వీడియోస్ ఉన్నాయి, ఫొటోస్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ రైతులకు న్యాయం జరగలేదు. న్యాయం జరగలేదు మీన్స్ కబ్జాలో ఉన్నారు, 100% న్యాయం జరుగుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే అన్యాయం చేస్తున్న దుష్యంత్ రెడ్డి గారే రైతుల పైన అన్యాయంగా 2 కేసులు పెట్టించారు. అది నా బాధ. సో ఇది దారా భాస్కర్ చెప్తున్నారు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి సోదరుడు దుష్యంత్ రెడ్డి 3 నుంచి 4 కోట్ల రూపాయల సుమారు 8 మంది బాధిత రైతుల భూమిని, 6 ఎకరాల భూమిని కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సంవత్సరం నరగా వాళ్ళు కాళ్ళు అరిగేలా అధికారుల చుట్టూ, పోలీసు అధికారుల చుట్టూ, ఉన్నతాధికారుల చుట్టూ తిరుగుతున్నా కూడా ఇప్పటి వరకు న్యాయం జరగలేదు. స్థానిక ఎమ్మెల్యే నోరు మెదపడం లేదు. మరి ఎమ్మెల్యే సోదరుడే ఇంత భూ కబ్జా చేస్తున్నా కూడా ఎందుకు పట్టించుకోవడం లేదు? పోరాటం చేస్తున్నటువంటి వారిపైన అక్రమ కేసులు పెడుతున్నారంటూ కూడా వాళ్ళు చెప్తున్నారు. అక్రమ కేసులు వెంటనే ఎత్తివేయాలి, ఆ బాధిత రైతులకు న్యాయం జరగాలంటూ కూడా దారా భాస్కర్ చెప్తున్నారు. మరి ఇప్పటికైనా ఎమ్మెల్యే స్పందిస్తారా లేదా, ఆ రైతులకు న్యాయం జరుగుతుందా లేదా అనేది మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి. కెమెరామెన్ హరీష్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్.